ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం శాంతి పర్వం షష్టాశ్వాసం. కృతికర్త తెక్కన సోమయాజి. అమృతవర్షిణి ధారావాహిక 318వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకులు మీదీకుండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ, అయ్యా నిన్నటి వరకు మనం శుకబ్రహ్మ వ్యాస మహర్షి యొక్క తనయుడు, ఆయనకు నారద మహర్షి చెప్తా ఉన్నారు శుద్ధులు. సత్యమే తపస్సయ్య, జ్ఞానమే నేత్రం, త్యాగమే సుఖం, రాగమే దుఃఖము. నాస్తి విద్యా సమం చక్షు, నాస్తి విద్యా సమం తపః, నాస్తి రాగ సమం దుఃఖం, నాస్తి త్యాగ సమం సుఖం. మీకు తెలుసు విద్య ఏది? విద్య వేద విద్య. ఏదైతే తెలుసుకోవాలో ఆ అవగాహన కలిగినటువంటి వాడు, అంటే అరిషడ్వర్గ విదూరమే ముక్తి మార్గం అని చెప్పుకుంటూ ఉన్నాం. ఏమీ పుచ్చుకోకూడదు. అపరిగ్రహం, సర్వ ఆరంభ పరిత్యాగం, ఇవన్నీ శుభలక్షణాలు. అహింస, ఇంద్రియ నిగ్రహం, వైరాగ్యం, ఇవన్నీ కూడా చపలత్వాన్ని నిరోధిస్తాయి. అచపలత్వం అంటే స్థిరత్వాన్ని సమాధిరోహణంగా ఇస్తాయి. ఇది అంతరాత్మ తత్వం యొక్క లక్షణం అని నారద మహర్షి చెప్తా ఉన్నాడు. నేడు స్వామిని నుతిస్తూ విషయాన్ని ప్రవేశం చేద్దాం. స్వీయ రచన. పంచేంద్రియ తర్పణంబులేలా ఇంద్రియ నిగ్రహం మహాతపంబు, సంచిత ప్రారబ్ధముల్బాపు సత్యనిశ్చయ జ్ఞాన రూపంబుగాంచు, శౌచాది గుణముల నిచత్వముల నణచి నిశ్చలమతిన్ జీవి శుచి అయిన వేదాంత విధులంజేరి బ్రహ్మపదంబునందుకోడి, బ్రహ్మపదంబు అందుకోడి. జీవుడు మానవ జన్మ ఎత్తిన తర్వాత ఏ విధంగా జీవించాలి, ఎలా జీవించకూడదో శాంతి పర్వం నిర్దేశిస్తూ ఉంది. నారం దదాతి ఇది నారద, వరిష్టమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు, అందించేవాడు నారదుడు. ఆయన శుకబ్రహ్మకు చెప్పేటటువంటి నీతి సారాంశమే నేడు నా నుతిలో మీకు మనవి చేయటం జరిగింది. అయ్యా, సనత్ కుమారులంతటి వారు మహర్షులకు చెప్పినటువంటి ఉపదేశం కూడా ఇదేనయ్యా. వ్యామోహమే బంధాలకు హేతువు, పతనకారకం. అంతే. ఒక్క వ్యామోహం ఎంత భయంకరమో నేటి సామాజిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులను గమనిస్తే క్షుణ్ణంగా అర్థమవుతుంది. విననివ్వదు, చదవనివ్వదు, అభిజాత్యాలు అడ్డొస్తాయి. ఇదంతా కూడా ప్రారబ్ధ కర్మలే. ఒక మహా అవకాశం దొరికినప్పుడు సద్వినియోగం చేసుకోగలగటం జన్మ చరితార్థం. అదే ఆ నారదుడికి చెప్తా ఉన్నాడు సనందనాథుడు. వాళ్ళు చెప్పింది కూడా ఇదేనయ్యా అని చెప్పాడు. నారదుని బోధ విన్నాడు ఎవరు? శుకబ్రహ్మ. సర్వసంగ పరిత్యాగియే. సర్వసంగ పరిత్యాగి. ఏది సంగము? బాహ్యానికి ఇల్లు, వాకిలి, సమాజం, భార్య, పిల్లలు, బంధుత్వాలు, రక్తస్పర్శలు, అయ్యా సంపాదించిన ఆస్తిపాస్తులు, వ్యామోహాలు, అరిషడ్వర్గములు, ఇదంతా కూడా సంఘమే. కలిసి ఉంటున్నాం కదా, పూసుకుంటున్నాం, పాముకుంటున్నాం. వదిలేస్తే నిస్సంగత్వము, అదే నిర్మోహత్వం, అదే నిశ్చలతత్వం, అదే జ్ఞానం. కాబట్టి సర్వం పరిత్యజించి, అంటే సర్వసంగ పరిత్యాగి బ్రహ్మస్థితికి చేరాడు. ఎవరు? శుకుడు. వ్యాసుడు ఉండమన్నా కూడా మౌనంగా విన్నాడు, ఏం పలకలేదు. బంధాలు తెంచుకున్నాడు. చూడండి, వ్యాసునికి ఏకైక కుమారుడు, బంధాలు తెంచుకున్నాడు. మనస్సుతోనే శుకుడు ఆపై కైలాస పర్వతం చేరుకున్నాడు.
సిద్ధచారణ గణాలకు ఆవాసమైనటువంటి ఆ కైలాస శైలం. అందుకని అక్కడికి చేరుకున్నాడు. ఎక్కడికి చేరాలో అక్కడికే చేరుకున్నాడు. అట యోగ సాధనకు అనుకూలమైనటువంటి ప్రదేశాన్ని వెతుక్కుంటూ ఉన్నాడు. తూర్పు ముఖంగా కూర్చున్నాడు. ఆత్మధారణ గావించగా, ఈ ఒక్క పదం అరగంట పడుతుంది. ఆత్మధారణ ఎందుకు చేయాలి? ఆత్మను ఎందుకు అంటే ఆత్మ లేకుండా మనం ఉన్నాం. కానీ జ్ఞాననేత్రంతో దర్శించాడు. సంఘాన్ని వర్జించాడు. ఏ స్థితికి చేరాలో బ్రహ్మీ స్థితికి చేరుకున్నాడు. కాబట్టే అక్కడికి వెళ్ళిపోయి తూర్పు ముఖంగా కూర్చొని ఆత్మధారణ కావించే నిమిత్తంగా సూర్య సాక్షాత్కారం కాగా కైలాస పర్వతం చేరింది ఎందుకు? ఆత్మధారణ. ఎప్పుడైతే ఆత్మను దర్శించగలిగాడో సూర్యుని యొక్క సాక్షాత్కారం సమాశ్రయించాడు. నారదుడు కూడా అక్కడికి చేరుకున్నాడు. సర్వాత్మతత్వాన్ని గ్రహించాడు. నారదుని దైవన యోగసిద్ధి మార్గం దొరికిందని చెప్పాడు. ఎవరో? శుకుడు. ఆకాశ మార్గంలో అలా వెళ్ళిపోయాడు. అనత కాలంలో ఎలా ఈ శుకునకు ఎంతటి బ్రహ్మ విద్య సాధించగలిగినటువంటి భాగ్యం కలిగిందో కదా అని అక్కడ ఉన్నటువంటి దేవగణాలన్నీ కూడా ఆశ్చర్యపోయాయి. మునిగణాలు, సిద్ధాచారణులు, మును శ్రేష్ఠులు, సిద్ధులు, చారణులు, మునులు, శ్రేష్ఠులు, మహామహా తపస్సంపన్నులు వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు ఈ స్థితిని గాంచి. ఏమి మనం గ్రహించాలండి ఈ ఘట్టంలో? ఒక మహద్ అవకాశం దొరికిందాన్ని విని ఈ చెవితో విని ఆ చెవితో వదిలిపెట్టేయచ్చు. అసలు వినకుండా కూడా విన్నట్లుగా నటించవచ్చు. ఆ బంధాల్లో నుంచి బయటికి రాలేకపోవచ్చు. దేనికైనా యోగ్యత ఉండాలి. ఎలా ఉంటుంది యోగ్యత? అంటే పూర్వజన్మ అంటే గత జన్మదే కాదు, ఈ క్షణం వరకు మనం ఆచరించినటువంటిది గడిచిన క్షణంలో ఆచరించిన కర్మ భవిష్యత్తుకు పూర్వం అవుతుంది కదా. ఆలోచించాలి సీతారాం. అలా గగనచారి అయినటువంటి శుకుడు మృగ, పక్షి, పర్వత, నదీనద, కొలకులు, చెట్లు, గట్లు, తీవలతో ఏమంటున్నాడండి? మా తండ్రి నన్ను నా పేరుతో పిలిచినా మీరంతా ఓ అంటే ఓ అని బదులు పలకాలి సుమా అన్నాడు. ఆ స్థితికి వెళ్ళిపోయాడు. అంగీకరించాయి ఇవన్నీ కూడా. మనకు లీలగా గ్రహించాలంటే మనం కూ అంటాయి పర్వత కోనలు, ప్రతిధ్వని అంటాం, మనం వింటాం. ఈయన వాటికే చెప్తా ఉన్నాడు. మా నాన్నగారు నన్ను పిలిస్తే మీరు ఓ అని బదులు పలకండి. అలా సాగి మహాపర్వతాలు సాగుతూ ఉంటే రెండు అడ్డంగా వచ్చాయి. శుకుడు నిరాటంకంగా అలా సాగిపోయాడంటే ఆ పర్వతాల్లో నుంచి అలా వెళ్ళిపోయాడు. అదృశ్య గమనం. అవి తొలగిపోయాయి. శుకుడు గంగానదిపై సాగగా అలా వెళ్ళిపోతూ ఉన్నాడంతే. అనంతమైనటువంటి ప్రయాణం కాలంలో అలా సాగుతూ ఉన్నాడు. అప్సరసుల దిగంబరులై జలక్రీడలాడసాగారు. ఆ సమయంలో వారంతా శుకుని గాంచారు. చలించలేదు. ఇటువైపు ఓ ప్రాణి, ఓ జీవుడు వస్తున్నాడు అనేటువంటి, అంటే అంత కామమోహితుల్లో మునిగిపోయి ఉన్నారనా? కాదు, చూశారు. పసి బాలుడి కింద లెక్కే, అంతే. అది పసి తత్వం గ్రహించారు వీళ్ళు. ఇది ఒక పరీక్ష. అలా ఆయన తన దారి తను వెళ్ళిపోతాడు. శుకుడు కూడా వారిని గాంచి వికారం పొందలేదు. అంటే ఏ స్థాయిలో శుకుని యొక్క యాత్ర సాగుతూ ఉందో ఆలోచించాలి సీతారాం. వ్యాసుడు ఆపై యోగ విద్యతో ఆయన బయలుదేరి కొడుకుని ఎత్తుక్కుంటూ ఆయన వచ్చాడు. శుకుని వెతుకుతూ వచ్చాడు. వాళ్ళు ఈ జలక్రీడలు ఆడుతున్నటువంటి ఈ దేవగన్నికలు వాళ్ళు ఈ వ్యాసుడిని చూసి సిగ్గిల్లారు. శుకుణ్ణి చూసి పట్టించుకోలేదు. అంతకంటే వయోవృద్ధుడైన వ్యాసుడిని చూసి సిగ్గుపడ్డారు. వారు శుకుడు వెళ్ళిన దారిని చూపారు. శుకుడు ఇటే వెళ్ళాడు అని చెప్పారు. శుకా అని పిలిచాడు వ్యాసుడు. ఓ అనేటువంటి ధ్వని ఆకాశమంతా వ్యాపించింది. విన్నాడు వ్యాసుడు. శుకుడు సర్వభూతాత్మునిగా మారిపోయాడు కాబట్టి కనిపించలేదు. ఇది సర్వభూతాత్మునిగా
సృష్టిలో ఒకే ఒక్కడికి దక్కిందండి ఈ భాగ్యం. నేటి వరకు అది సుఖ బ్రహ్మ మాత్రమే. అంతా గమనించాడు దివ్య జ్ఞానంతో వ్యాసుడు. గ్రహించి కుమారునికై సంతోషించి తనను గూర్చి సిగ్గుపడ్డాడు, దిగులు పడ్డాడు వ్యాస మహర్షి. జన్మ ఎంత గొప్పగా ఉండాలో, ఏ స్థితిలో తల్లిదండ్రుల యొక్క పాత్ర నిర్వహించబడుతూ ఉంటుందో పాలనా వ్యవస్థ ఇక్కడ మనకు ప్రత్యక్షంగా దర్శనమిస్తుంది. వ్యాసుడంతటి వాడు, ఆయన ఏం సామాన్యుడా? ఆయనకు శుకుడంతటి వాడికి తండ్రిగా ఈయన వెలుగొందుతూ ఉన్నాడు. అంటే ఆ బంధం ఎంత పవిత్రమో, ఎంత నిరాడంబరమో గమనించాలి సీతారాం. అంత గంగాధరుడు విచ్చేసి సురలు, మునులు, సిద్ధులు కోలాహలంగా ఉన్నారు. గంగాధరుడు గంగ త్రిపథగామిని, మనోవాక్కాయ కర్మలలో ప్రవేశించేటువంటి జ్ఞానమే గంగ. శివ జటాజూటాన్ని అలంకరించినటువంటిది గంగ. విష్ణు పాదోద్భవి గంగ, త్రిపథగామిని గంగ. ఒక్కొక్క పదం చాలా చాలా లోతైన పదాలు వాడుతూ మిమ్మల్ని జాగృతపరిచే ఓ చిరు ప్రయత్నం. అంత శివుడు అంటున్నాడండి. శివుడు అనగా మంగళకరుడు. ఆయన అంటున్నాడు, ఓ మునే, అలనాడు నీవే నన్ను కోరావయ్యా. పంచభూత సమవీర్యుడు, నాకు కొడుకుగా కావాలని నన్ను కోరావు కదా, నాకై తపం ఆచరించి అలాగే ఇచ్చాను పో, సంతోషించు. ఈ నేల, ఈ కొండలు, ఈ సముద్రాలు, ఈ ప్రకృతి, ఈ సృష్టి ఉన్నంతకాలం నీ పుత్రుని యొక్క కీర్తి, నీ యశో విభూతి కొడుకు వల్ల తండ్రికి, తండ్రితో కొడుక్కి తరతరాలకు వీణుల విందై నిలిచే ఉంటుంది సుమా అన్నాడు పరమేశ్వరుడు. అలా గ్రహించి అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు శివుడు. ఏమిటండి ఈ భాగ్యం! ఏ సంస్కృతి సాంప్రదాయములలో ఈ బోధ, ఈ జ్ఞానం లభిస్తుంది? ఆలోచించాలి సీతారాం. కేవలం సనాతనం హిందూ ధర్మములో మాత్రమే. అవును, హిందూ ధర్మములో మాత్రమే. సర్వసంగ పరిత్యాగి, సర్వభూత వశిష్టత, విశిష్టత, జీవుడు సముపార్జించుకోనగలిగినటువంటి జ్ఞానాన్ని బోధించి తరతమ భేదం లేకుండా చెట్లు, గుట్టలు, పుట్టలు, లతలు, తీవలు, కొండలు, నదులు, పర్వతములు, యావత్ ప్రాణికోటి అంతా సమమే. ఇక్కడ ఉచ్చనీచముల ప్రసక్తి లేదు. జ్ఞానమే వరిష్టము, ఆచరణయే పటిష్టంగా సత్యనిష్టతో సాగితే జీవుడు తరించి ఆత్మ పరమాత్మలో లీనమై సచ్చిదానంద ఆనందాన్ని అనుభవింపదా? ఇది మనకు ప్రత్యక్ష నిదర్శనం కాదా? మరొకటి కూడా నాకు కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఏమిటి? వినండి వినండి అని చెప్తున్నాను. ఎంతమంది వింటున్నారు? ఎందుకని వినటం లేదు? ఎందుకనంటే ప్రారంధ కర్మలు వినని. నేను చెప్తున్నాను కాబట్టి వినండి అనటం కాదండి. ఒక అవకాశం స్వామి మనందరికీ మీతో పాటు నేను ప్రసాదించారు. ఎవళ్ళో ఒకళ్ళు చెప్పాలని, నేను కాకపోతే మరొకడు. ఈ స్థాయిలో దొరకటం కష్టం. అణువు వదలకుండా క్షుణ్ణంగా, అవును నేను భారతం చదివాను. ఎందుకు? నేను ఒక హిందువుని, నేను ఒక ప్రవచకుణ్ణి, నే ఉద్ధరింపబడాలి. నాతో పాటు నా ఆత్మీయులు అందరూ కూడా ఉద్ధరింపబడే ప్రయత్నం గావించటం నా ధర్మం, అది నా నిష్ట. మనోవాక్కాయ కర్మల సాక్షిగా మీకు వివరిస్తున్నటువంటి సత్యనిష్ట ఇదియే. కాబట్టే అంతటి నారదుడు శుకునికి ఉపదేశించడం, శుకుడు ఆ ఉపదేశాన్ని విని సద్వినియోగం చేసుకోగలగటం, ఆయన కైలాస పర్వతానికి చేరుకోవటం, మా నాన్నగారు పిలిస్తే ఓ అంటే ఓ అనే ప్రకృతిని శాసించగలిగినటువంటి స్థితికి చేరగలగటం, అవి అలాగే ప్రవర్తిల్లటం. పరమశివుడు గంగాధరుడు ప్రత్యక్షమై నువ్వు కోరిందే నేను అనుగ్రహించానని చెప్తే, ఈ స్థితి జీవునకు, సామాన్యమైనటువంటి జీవునకైతే దక్కుతుందా? మనకెందుకు దక్కదు? మన ప్రయత్నంలో లోపం ఉందా లేదా? కించిత్ ప్రయత్నం చేయ ప్రార్థన. ఎవరికి వారు ఆత్మవిమర్శ గావించుకున్న విన్నపం. కాబట్టి
ఇది నారదుడు చెప్పినటువంటి సత్యం అన్నాడు భీష్ముడు. ఎవరికి చెప్తున్నాడు? ధర్మరాజుకు చెప్తా ఉన్నాడు. మా తండ్రి శంతనుల వారు నాకు చెప్పారయ్యా, నేను నీకు చెప్తున్నాను విను. ఈ ఒక్క పదం వాళ్ళ నాన్న ఆయనకి చెప్పాడు, ఈయనకి చెప్పాడు, ఈయన ఆయనకి చెప్పాడు, అయిపోయింది. తండ్రి కొడుకు చెప్పాడు, బాధ్యత అది. కేవలం ధనకరక వస్తువాహన భోగభాగ్యాలు సంపదలు ఇవ్వవలసిందే, వారసత్వ సంపద ఎవరు కాదన్నారు. దానితో పాటు బ్రతుకు తరించే జ్ఞానాన్ని అందించవలసిన బాధ్యత కన్న తల్లిదండ్రులపై ఉంటుందా ఉండదా? ఉంటుంది అని శాస్త్రం చెప్తా ఉంది. అందుకు నిదర్శనం భీష్ముడు చెప్తా ఉన్నాడు, మా నాన్నగారు నాకు చెప్పారయ్యా, మనవడివి నేను నీకు చెప్తున్నాను. ఇది సంప్రదాయబద్ధంగా వంశ పరంపరానుగతంగా కాపాడుకొనవలసిన ఓ సత్యనిష్ట. మిగతా విషయం రేపు ముచ్చరించుకుందాం. స్వస్య ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏత సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా, శివాజ్ఞగా సమర్పించబడుతున్న ఈ కార్యక్రమాన్ని వినమని మరీ ప్రార్థన. చాలామంది నిర్లక్ష్యం వహిస్తున్నారు, వినేవాళ్లే ఎప్పుడు వింటూ ఉన్నారు, వినని వాళ్ళు తొంగి చూడటం లేదు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. శ్రీ రామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఆదరించే ప్రార్థన. సీతారాం.